సో ఏంటంటే అసలు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఎప్పటి నుంచి మీరు రన్ చేస్తున్నారు దీన్ని? మా ఫాదర్ ఇదే బిజినెస్. సో దీనికి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఛాన్స్ ఉంటుందండి ఒక ఇనిషియల్ గా స్టార్ట్ చేయాలనుకుంటే? కొత్త వాళ్ళు పెట్టాల్సి వస్తుంటే మాత్రం సుమారు బాగానే పెట్టాలి అమౌంట్. ఓకే, 30 lakhs దాకా. పర్ డేకి వచ్చేసి ఎంత టర్న్ ఓవర్ వస్తూ ఉంటుంది ఏంటి? మనకు వచ్చేవాడికి డైలీ వచ్చేవాడికి 40,000 వస్తుందండి. సో ఫైనల్లీ ప్రాఫిట్ ఎలా ఉంటుందండి? సుమారు మనం 40,000 ఉన్నాం అనుకోండి, 25% దాంట్లో వస్తుంది. ఇంకా అవ్వలేదండి మ్యారేజ్? కరెక్టే, ఇప్పుడు అవ్వలేదు కాబట్టి అదే సుమారు అయ్యింది అనుకోండి. ఇప్పుడు మీరు మీ మిస్సెస్ గారు సుమారు కార్ మ్యారేజ్ కనుక మ్యారేజ్ స్టార్ట్ అయితే ఇక్కడికి వస్తాం 101%. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి లైసెన్స్ ఏమైనా తీసుకోవాలండి? లేబర్ లైసెన్స్ ఉంటుంది, ఇంకా జిఎస్టీ ఉంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, ఇవాళ మనం ఎక్కడికి వచ్చేసాము అంటే విజయవాడలో ఉన్నటువంటి వన్ టౌన్ అనమాట. వన్ టౌన్ అంటే మార్కెట్కి మంచి పేరు అనమాట. ఇక్కడ చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు ఏదైనా గుండు సూదు నుంచి సో వాట్ ఎవర్ ద బిగ్గెస్ట్ కాస్ట్, గోల్డ్ కావచ్చు, ప్రతిదీ కూడా వజ్రాలతో సహా దొరుకుతాయి అనమాట. అండ్ అవి కూడా చాలా తక్కువ కాస్ట్ లో. సో అయితే ఈరోజు నేను ఎక్కడున్నాను అంటే వస్తులత దగ్గర ఉన్నాను అనమాట. ఇక్కడ వస్తులత అంటే సో చాలా షాప్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అయితే ముఖ్యంగా మనం ఒక చోటకి వెళ్ళబోతున్నాం. సో వాళ్ళ యొక్క బిజినెస్ ఎలా రన్ అవుతుంది, అసలు వాళ్ళు క్లోత్స్ అనమాట, అంటే వాళ్ళు ఒక బిట్స్ పెట్టుకుంటూ ఉంటారు అనమాట. షర్ట్స్ కావచ్చు, ప్యాంట్స్ కావచ్చు, సూట్స్ కావచ్చు, షేబానీ కావచ్చు. సో చాలా వెరైటీస్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయంట. అసలు ఇలాంటి బిజినెస్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి సో ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఏంటి కూడా వారి మాటలు అడిగి తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనమైతే మొత్తానికి సాయి మాత షర్టింగ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. షాప్ నెంబర్ 43A అనమాట. ఇది వన్ టౌన్ లో ఉంటుంది. సో లెట్స్ గో ఇన్ సైడ్. హాయ్ సార్, నమస్తే, బాగున్నారా? యా, ఫైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ వాల్యుబుల్ టైం మాకు ఇవ్వడం జరిగింది. సో ఏంటి అంటే మన ఛానల్ బిజినెస్ అనమాట. కంప్లీట్లీ అందరూ బిజినెస్ ప్రేక్షకులు ఉంటారు. సో వాళ్ళకి బిజినెస్ సంబంధించి కొన్ని ఇన్పుట్స్ మీరు ఇస్తే సో బాగా యూజ్ అవుతుంది. సో మీ మాటలో చెప్పండి, ఓకేనా? సో మొత్తానికి ఈ యొక్క షర్ట్స్ కావచ్చు, ప్యాంట్స్ అన్ని కూడా బిట్స్ మీరు అమ్ముతూ ఉంటాయి. ఓకే, సో ఏంటంటే అసలు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఎప్పటి నుంచి మీరు రన్ చేస్తున్నారు దీన్ని? మా ఫాదర్ ఇదే బిజినెస్. ఓకే, తర్వాత మా బ్రదర్ ఇదే బిజినెస్. నేను సెలవులు కంటొచ్చు, నేను కూడా ఇదే బిజినెస్ లో వచ్చేసాము. నేను వచ్చి 30 years అయింది. ఓకే, 30 years. యావరేజ్ గా 30 years అయింది. 30 years నుంచి కూడా నాకు షూటింగ్ అలవాటు అనమాట. ఇదే షూటింగ్ అలవాటు నాకు 30 years నుంచి కూడా. ఈ షూటింగ్ లోంచి డైరెక్ట్ మనకి వచ్చేవాడికి బొంబాయి నుంచి వస్తుంది, భివాండి నుంచి వస్తుంది, కొన్ని ఉంటాయి, సూరత్ కూడా ఉంటాయి. అన్ని ఆల్మోస్ట్ మన హోల్సేల్ అండ్ రిటైల్ చేస్తుంటాం అనమాట. ఓకే, ఏదైనా సరే కూడా కంపెనీ రీప్లేస్మెంట్ ఉంటది. మన దగ్గర 300 నుంచి ఉంటుంది ప్యాంట్ షర్ట్. 300 నుంచి 350, 400, 500, 600 అలాగే 4,000, 5,000 దాకా కూడా ప్యాంట్ షర్ట్స్ ఉంటాయి. దీంట్లో గిఫ్ట్ ప్యాకింగ్ అని వస్తుంది. అంటే ఏదైనా మ్యారేజెస్ ఉన్నా లేదంటే ఎవరికైనా పెట్టాలన్నా 300 నుంచి ప్యాంట్ షర్ట్ ఉంటుంది. అలాగే వైట్ అండ్ వైట్ ఉంటుంది, లెనిన్ షర్ట్ 550 rupees నుంచి స్టార్ట్ అవుద్ది వైట్ అండ్ వైట్ గిఫ్ట్ ప్యాకింగ్. అలాగే 600, 700 నుంచి ఉంటుంది. అలాగే మన దగ్గర రైమాన్స్ ఉంటుంది, అలాగే సిఆర్ఆమ్స్ ఉంటుంది. మన దగ్గర వచ్చేది లెనిన్ క్లబ్ ఉంటుంది. లెనిన్ క్లబ్ అంటే షర్టింగ్ అనమాట. అలాగే రైమాన్స్ ప్యాంటింగ్ ఉంటుంది మన దగ్గర. ఏదైనా సరే డైరెక్ట్ మనం పర్చేజ్ ఏంటంటే కంపెనీ నుంచి అనమాట. ఓకే, అంటే మీరు ఒక చోట కంపెనీ దగ్గర నుంచి పర్చేజ్ ఉంటుంది అనమాట. మనం ఏంటంటే డీలర్షిప్ అనమాట. మనం ఏదైనా ఏంటంటే 2 చోట్ల నుంచి కాకుండా డైరెక్ట్ మనం తీసుకుంటాం కాబట్టి కస్టమర్ కి చౌక రేట్ ఇవ్వగలం. అదే మనకు 2-3 చేతులు మారి అనుకోండి, ఇప్పుడు నేను ఒక రేట్ వేస్తాను, ఇంకోళ్ళు ఒక రేట్ వేస్తారు, అలాగనమాట. మనకు డైరెక్ట్ పర్చేజ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వస్తుంది అనమాట ఈ ఐటమ్ కూడా. సూపర్, సో నైస్. సో చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయని కూడా తను చెప్పడం జరుగుతుంది. అయితే అసలు ఏమేమి ఉన్నాయో అసలు వాటిని ఎలా అరేంజ్ చేసుకున్నారో కూడా చూద్దాం. సో చెప్పండి, ఇది మొత్తం ఎంత ప్లేస్ లో ఉంటుందండి? ఇది వచ్చేవాడికి 14 అడుగులు ఉంటుంది. 14 అడుగులు ఉంటుంది, షాప్ ఉంటుంది. ఓకే,
వేలాడకి వచ్చేవాడికి 10 ఉంటుంది. 10 ఉంటుంది. ఓకే. సో దీనికి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఛాన్స్ ఉంటుందండి ఒక ఇనీషియల్ గా స్టార్ట్ చేయాలనుకుంటే? మాకు అలవాటుగా అంటే రీసెంట్ గా కొత్త వాళ్ళు పెట్టాల్సి వస్తుంటే మాత్రం సుమారు బాగానే పెట్టాలి అమౌంట్. ఓకే. 30 lakhs దాకా. 30 lakhs 30 పెట్టాలి. అంటే మనం పర్చేజ్ చేసేది ఏంటంటే ఫస్ట్ నుంచి డైరెక్ట్ మనం పర్చేజ్ చేయడానికి అమౌంట్ పెట్టాలి. మన నమ్మాలంటే బొంబాయి వాళ్ళు కానీ లేదంటే ఏజెంట్లు నమ్మాలన్నా కూడా మనం క్యాష్ పెట్టాలన్నమాట. క్యాష్ పెడితే గానీ కొన్ని ఐటమ్స్ రాదనమాట. కొన్ని డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే మనం అమౌంట్ కడితే గానీ డీలర్షిప్ ఊరు. అలాగే మన రైమాన్స్ కంపెనీ వాళ్ళు ఏంటంటే మనం నమ్మి వాళ్ళంటే మనం మినిమం ఒక 10 lakhs వాళ్ళు పెట్టాం అనుకోండి, ఆ అమౌంట్ ద్వారా మనకి సరుకు పంపిస్తుంటుంటారు. అలా కొన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి మనం హోల్సేల్ అండ్ రీటైల్ చేస్తుంటాం అనమాట. ఏదైనా సరే చౌక రేట్ ఉంటది. మనం ఇచ్చే ప్రతి ఐటమ్ కూడా కంపెనీ గ్యారెంటీ ఉంటది అనమాట. 300 లో ప్యాంట్ షర్ట్ ఇస్తే ఆ 300 లో ఏదైనా రీప్లేస్మెంట్ అంటే సుమారు బబ్లింగ్ రావడం గానీ లేదంటే పిగలడం గానీ అలాంటిది ఏమైనా ఉన్నా కూడా కంపెనీ రీప్లేస్మెంట్ ఉంటుంది. కంపెనీ కాకుండా కూడా మాది సాయి మాత షర్టింగ్స్ కాబట్టి గ్యారెంటీ అనేది నేను ఇస్తున్నా. ఇప్పుడు మీరు తీసుకెళ్ళిన తర్వాత ఏదైనా 1 year తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం అనేది నేను షర్ట్ పళ్ళు షర్ట్ ఇస్తా, ప్యాంట్ పళ్ళు ప్యాంట్ ఇస్తా. ఆల్రెడీ నేను ఇచ్చే అలా ఐటమ్ ఉందన్నమాట. అంటే ఎవరు కూడా డ్యామేజ్ రాదు, పబ్లింగ్ రాదు. మనం పర్చేజ్ చేసేది ఏంటంటే అన్ని జాగ్రత్తగా చూసుకుంటుంటాం కాబట్టి ప్రాబ్లం లేకుండా కొంటాం. ఆల్మోస్ట్ ఏంటంటే ప్రతిదీ కొంటాం కానీ ప్రతిదీ నేను కుట్టించుకోలేను కదా. అందువల్ల ఏంటంటే కంపెనీ వాళ్ళకి గ్యారెంటీ ఇస్తారు, నేను గ్యారెంటీ ఇస్తాను. ఏదైనా తేడా వచ్చింది అనుకోండి నా చేతిలో నేను ఇవ్వగలను అనమాట. 101% గ్యారెంటీ ఇస్తాను. ఏదో మీరు వచ్చారు ఛానల్స్ వాళ్ళు తీసుకున్నారు మేము చెప్పడం ఇవన్నీ కాదు. ఏదైనా సరే కంపెనీ గ్యారెంటీ ఉంటుంది ఐటమ్ అనేది. సో గైస్ చూస్తున్నాం కదా. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా రన్ చేయాలన్నా కూడా క్వాలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళకి భరోసాగా నేనుంటా అని చెప్పి దాన్ని చెప్పడం జరుగుతుంది. సో మేబీ అందుకే 30+ years అయినా కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో మీ బిజినెస్ కూడా ఈ టిప్ ని యాడ్ చేసుకోండి. మొత్తం ఎన్ని రకాలు ఉంటాయండి ఇక్కడ మీ దగ్గర? దీనిలో మనం చెప్పలేండి, చాలా చాలా రకాలు ఉంటాయి. ఇదిగోండి, ఇది గోల్డ్, ఇది ఇప్పుడు సిఎం గోల్డ్ అంటారు దీన్ని. వాస్తవంగా అంటే ఇది షర్ట్ కుట్టించుకొని వైట్ ప్యాంట్ వేస్తే చాలా చాలా బాగుంటది అనమాట. సిఎం గోల్డ్ అంటే సిఎం గోల్డ్ అంటారు జనరల్ గా. అంటే గోల్డ్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ అదే మా ఎక్స్ గానీ అలా ఉంటారు కదా, అలా అనమాట. ఇదిగోండి, ఇది లెనిన్ కాటన్ వస్తుంది, చాలా బాగుంది. ఇది షర్ట్ వచ్చి 450 rupees పడుతుంది. క్లాత్ వచ్చి 160 centimeters ఫుల్ హ్యాండ్స్ అవుతుంది. 450 rupees షర్ట్ మొత్తం పడుతుంది అనమాట. ఇది మీకు ఈ కద్దరు ఉంది అనుకోండి 400 పడుతుంది. మనది ఏదైనా సరే హోల్సేల్ ప్రైస్ ఉంటుంది కాబట్టి మీకు బాగుంటది అనమాట. ఇదిగోండి లెనిన్ కాటన్ లో స్ట్రైప్స్ ఇవి. ఇది 480 rupees పడుతుంది ఈచ్ వన్, అంటే 160 centimeters షర్ట్ అనమాట. అదే రీటైల్ ప్రైస్ వెళ్ళేటప్పటికి ఏంటంటే 400 మీటర్ అంటే 672, 700 అలా ఉంటుంది అనమాట. ఇవ్వండి, ఇది జూట్ అంటారు, ఇప్పుడు బాగా వాడుతున్నారు. ఇది పొలిటికల్ టైప్ అనమాట. దీన్ని కూడా చాలా చాలా బాగుంటుంది షర్టు ప్యాంటు. ఓన్లీ షర్ట్ కుట్టించుకొని దీని మీద గ్రే కలర్ ప్యాంట్ అని అలా వేసుకోవచ్చు. వీటిల్లోనే లినిన్స్ ఉంటాయి. ప్యూర్ ఆదిత్య బిర్లా లెనిన్ క్లబ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇవి మీటర్ వచ్చి 1100 నుంచి ఉంటుంది అనమాట. 1100 అంటే షర్ట్ వచ్చి మీకు 1800 అలా పడుతుంది సుమారు. 1800 ఒక క్లోత్. ఇది ప్యూర్ గీజా అనమాట షర్ట్. చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా ఫార్మర్స్ లేదంటే జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా లేదంటే ఏదైనా ఆఫీస్ పర్పస్ వాడాలన్నా కూడా ఇది చాలా చాలా బాగుంటుంది. ఇదేంటంటే గీజా కాటన్ అంటారు దీన్ని. గీజా కాటన్ ఫోల్డింగ్ అది కూడా చాలా చాలా బాగుంటది. మనం ఇచ్చే షర్ట్ 600 rupees షర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 600 చెప్పారు దాన్ని గీజా కాటన్. అది బయట ఎక్కడైనా సేమ్ క్లాత్ కొనుక్కోవాలంటే ఎంత రేట్? 650 rupees మీటర్ ఉంటుంది. మినిమం 650 rupees ఉంటుందండి మీ దగ్గర. బయట మనం 600 ఇస్తున్నాం 160 centimeters. అదే బయట పర్చేజ్ చేయాలనుకుంటే ఏదైనా బయట షోరూమ్ లో కానీ లేదా ఇంకోటి చోట కొనాలంటే కొంచెం ప్రతి షాప్ లోకి వెళ్ళాలి. 600 మీటర్ ఉంటుంది. 600 అంటే సుమారుగా 1040 అలా పడుతుంది షర్ట్ అనమాట యావరేజ్ గా. ఇది రైమాన్ కాటన్, అది గీజా కాటన్, ఇది రైమాన్స్ అనమాట. ఇది ప్యూర్ కాటన్ అనమాట.
ఓకే. వీటిలో కూడా కొన్ని వందల కలర్స్ వస్తాయి అన్నమాట. బాగా యూజ్ రెడీమేడ్ యూజ్ అండ్ త్రో అంటే రెడీమేడ్ కి ఈ రోజు పాకెట్ లో 2000 ఉన్నాయండి, రెడీమేడ్ కి వెళ్దాం షర్టు ప్యాంట్ కొనుక్కుందాం అనుకుంటారు. వాళ్ళు షోరూమ్ కి వెళ్తారు. షోరూమ్ కి వెళ్ళిన తర్వాత ఒకసారి అక్కడ ట్రైల్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం అంటే ఇది మామూలుగా ఇలా పెట్టగలం, అక్కడ అనుకోండి ట్రైల్ ఉంటది, చూస్తారు 2000 ఉంది అనుకోండి ప్యాంట్ షర్టు, సార్ ఇంకేమైనా డిస్కౌంట్ ఉందా అంటే ఒక 10% ఇవ్వాలి, 15% ఇవ్వాలి, అలాగా ఒక 1800 లో ప్యాంట్ షర్ట్ వచ్చేస్తుంది వాళ్ళకి. అది ఏంటంటే ఒక 6 months 7 months వాడతారు. అదే 2000 మనం 2 pairs ఇచ్చినాం కదండి, మంచి పేర్స్ ఇస్తున్నాం కదా, వాళ్ళు కుట్టించుకుంటే జోరుబడి ఉండదు. అంటే టైలరింగ్ లేకపోవడం వల్ల ఇది రెడీమేడ్ కి వెళ్తున్నారు తప్ప ఎక్కువ శాతం. లేదంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఎవరైనా సరే కుట్టించుకోవాలనుకుంటే క్యాజువల్స్ గానీ, ఫార్మల్స్ గానీ, మ్యారేజ్ గానీ, షేర్వానికి గానీ ఎవరైనా సరే కుట్టించుకుంటేనే జోరుబడి ఉంటుంది. అదే రెడీమేడ్ అనుకోండి షోల్డర్ జారిపోవడం, లేదంటే నడువు లూజ్ అవడం ఇలాంటివి ఉంటాయి. అదే స్టిచ్ అయితే మన షోల్డర్ జారకుండా కరెక్ట్ కుట్టించుకోవచ్చు, పాకెట్ ఎంత కావాలో అంత కుట్టించుకోవచ్చు మనం, ఆ విధంగా ఉంటుంది అనమాట రెడీమేడ్ కి టెక్స్టైల్స్ కి. వెరీ గుడ్. సో నైస్ అండి. సో ఈ షాప్ అయితే మనకి వన్ టౌన్ లో వస్తులత ప్లేస్ లో ఉందన్నమాట. సార్ అయితే భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో క్లోత్స్ అనేవి కూడా ఏమైనా మిస్ అయినా కూడా ప్రాబ్లం వచ్చి కూడా తను రీప్లేస్ చేస్తా అంటున్నారు. అట్ ది సేమ్ టైం తనకు తెలిసిన టైలర్స్ కూడా ఉన్నారంట, అది కూడా చెప్తే ఇంకా హ్యాపీ కదా. మా టైలరింగ్స్ ఉంటారండి, మా దగ్గర 4 టైలర్లు ఉంటారు. మీ కింద మా కింద 4 టైలర్లు ఉంటారు. 4 టైలర్లు కూడా షేర్వాణి మేకర్ వచ్చి ఒకడు ఉంటాడు. షేర్వాణి అంటే ఈ స్టైల్లో మేకర్ ఒకళ్ళు అనమాట. అదే సూట్లు సంబంధించింది ఇంకొకళ్ళు ఉంటారు. ఎవరికి వాళ్ళకి సపరేట్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఎవరో ఉన్నారు కదా అనేసి ఎవరికో ఇచ్చుకుంటే కాదు కదా. ఇప్పుడు షేర్వాణి టైలర్ ఉంటే షేర్వానికి ఇవ్వాలి, సూట్ టైలర్ ఉంటే సూట్ కి ఇవ్వాలి. సో రెగ్యులర్ గా ఆర్డర్స్ వస్తుంటే మాకు వచ్చేవాడికి డైలీ వచ్చి ఒక 20 pairs ఇస్తూనే ఉంటాం. సూట్లు అని 2-3 ఇస్తూనే ఉంటాం. అది కూడా టైలర్ కి మీ ద్వారా కాదు, మా ద్వారా ఇస్తున్నా కాబట్టి నాది రెస్పాన్సిబిలిటీ. వాడు టైలరింగ్ కొంచెం తేడా కుట్టినా కూడా అది మళ్ళీ రీప్లేస్మెంట్ నేను జాగ్రత్త కుట్టించే బాధ్యత నాదనమాట. అందువల్ల ఏంటంటే షర్టు ప్యాంట్ కూడా కుట్టించుకోవడానికి మాది గ్యారంటీ ఏదైనా సరే. బిజినెస్ అయినా సరే కూడాను ఫైనల్లీ మనకి ప్రాఫిట్, టర్న్ ఓవర్, సో దాని గురించి మీరు ఏమంటారు? పర్ డేకి వచ్చేసి ఎంత టర్న్ ఓవర్ వస్తూ ఉంటుంది? మనకు వచ్చేవాడికి డైలీ వచ్చేవాడికి 40,000 వస్తుందండి పర్ డే టర్న్ ఓవర్. మనం ఏంటంటే ఇప్పుడు 100 రూపీస్ది సుమారుగా 105, 106 అమ్మాం అనుకోండి, అలా 10 మందికి అమ్మితే చాలు. అలా కాకుండా 100 రూపీస్ది 160 రూపీస్ అమ్మాం అనుకోండి, 4గురికి అమ్మితే ప్రాఫిట్ మిగిలిపోతుంది. మనం ఏంటంటే 110, 105, 160, 106, 107 వరకు అమ్ముకుంటుంటే 10 మందికి అమ్మాం అనుకోండి, దాంట్లో 10 మందిలో ప్రాఫిట్ మిగులుద్ది. అలా కాకుండా 100 రూపీస్ 160 రూపీస్ అమ్మాం అనుకోండి, 4గురికి అమ్మితే ఆ 4గురిలో ప్రాఫిట్ మిగిలిపోతుంది కదా. అందువల్ల ఏంటంటే హోల్సేల్ రేట్ మీద ఏంటంటే మనకి ఎంత మిగిలాలో అంత మిగిలించుకొని మిగతా ప్రాఫిట్ వేసుకొని మనం అమ్ముకుంటాం అండి. మనకేంటంటే ఇప్పుడు చేతులు మారే కొలది ఏంటంటే మనం రేట్ మార్చుకోవాలి. అలా కాకుండా మనం డైరెక్ట్ పర్చేజ్ ఉన్నప్పుడు ఏంటంటే డైరెక్ట్ డీలర్ నుంచి నాకు వస్తుంది, నా దగ్గర నుంచి మీ దగ్గర వెళ్తుంది. నేను ఇంకోళ్ళకి అమ్మి ఇంకోళ్ళు అమ్మారు అనుకోండి, అప్పుడు అలా మారుదే కొలది ప్రాఫిట్ మార్చాల్సి అనమాట. అందువల్ల ఏంటంటే మాకు డీలర్షిప్ లో కొంటుంటాం కాబట్టి మాకు తక్కువ పడుతుంది, మీకు కూడా తక్కువ చౌక రేటు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఏదైనా. సో ఫైనల్లీ ప్రాఫిట్ ఎలా ఉంటుందండి పర్ డేకి వచ్చేసి? పర్ డేకి వచ్చి అంటే ఇప్పుడు చెప్తున్నా కదండి, సుమారు మనం 40,000 అన్నాం అనుకోండి, 25% దాంట్లో వస్తుంది. 25% అంటే ఇప్పుడు 4 స్టాఫ్ ఉంటారు, 18,000 షాప్ ఉంటుంది, మనకి బిల్డింగ్ ఉంటుంది కదా, అన్ని ఉంటాయి, అన్ని ఎక్సెట్రా. వాస్తవంగా ఏంటంటే ట్రాన్స్పోర్టింగ్ కట్టాలి, స్టాఫ్ కి ఇవ్వాలి, మనం తినే జీతం ఇవ్వాలి, తర్వాత టీ ఖర్చులు అంటే ఒకటే కాదు. ఖర్చు అనేది ఒక షాప్ పెట్టిన తర్వాత ఖర్చులు రకరకాలు ఉంటాయి కదా, దీనికి దానికి ఉంటుంది కదా. ఒక పండుగ వస్తే అవి ఇవ్వాలి, ఎవరికైనా ఇవ్వాల్సిందే కదండి. మనం ఎంతవరకు మిగులుద్ది అనేది అంతవరకు జాగ్రత్తగా చూసుకొని మనం మెయింటెనెన్స్ చేయబట్టి ఇలాగా ఇప్పటికి బతుకుతున్నాం. అందుట్లో ఏంటంటే బతకాలంటే కూడా చాలా పెరిగినాయి. అందువల్ల ఏంటంటే మనకు వాస్తవంగా ఇప్పుడు దీనికి జిఎస్టీ ఉందండి. కస్టమర్లకి జిఎస్టీ లేకుండా ఇంక్లూడింగ్ చేసి నేను ఇస్తాను అనమాట. అదే జిఎస్టీ అనుకోండి, జనరల్ గా ఒక 1000 రూపీస్ కొంటే 50 రూపీస్ మీకు కలపాలి, 5%. మేము అలాగా కలపకుండా
మీకు డైరెక్ట్ మీకు 1000 రూపీస్ గా ఇంక్లూడ్ చేస్తాం అనమాట, అదేలేండి. జిఎస్టీ కూడా. ఓకే, సో 20 lakhs కనుక టర్న్ ఓవర్ ఏ బిజినెస్ అని జరుగుతుందంటే ఖచ్చితంగా మీరు జిఎస్టీ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లైసెన్స్ ఏమైనా తీసుకోవాలండి? లేబర్ లైసెన్స్ ఉంటుంది, ఓకే, ఇంకా జిఎస్టీ ఉంటుంది దీనికి కంపల్సరీ. లేబర్ లైసెన్స్ ఉంటుంది, లేబర్ లైసెన్స్ తీసుకుంటే బిజినెస్ సరిపోతుంది. 2 లైసెన్స్ సరిపోతుంది, జిఎస్టీ ఒకటి, లేబర్ లైసెన్స్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు మాకు ఇవ్వడం జరిగింది, మా అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. సో గైస్, మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను కదా. సో దట్స్ ఇట్. సో ఇది ఇవాల్టి స్పెషల్ బిజినెస్ ఐడియా. మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ను మాత్రం డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.